ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, ఉపవాస ప్రార్థనలో మనం ఏమి చేయాలి? మళ్ళీ చదవండి. ఉపవాస ప్రార్థనలో మనం ఏమి చేయాలి? నీ చింతలు, నీ తలంపులు ఆయన చేతికి అప్పగించాలి. ఏదైతే నిన్ను కృంగదీస్తున్నాయో, ఏదైతే నిన్ను నలిపేస్తున్నాయో, నీ చింతలు, నీ తలంపులు ఎవరి చేతికి అప్పగించాలి? దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఏం జరిగిద్దో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఉపవాస ప్రార్థనలను మనం చేయాల్సిందే. నీ తలంపులు, నీ చింతలు ఆయన చేతికి అప్పగించే. హల్లెలూయా. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నిన్ను కావలి ఉంటుంది, నిన్ను గాడ్ చేస్తుంది. వేకింగ్, గట్టి చదవండి. వేకింగ్, మేల్కొనుట. వేకింగ్, గట్టి చదవండి. వేకింగ్ అంటే ఏంటిది? మేల్కొనుట అంటే ఏంటి? రాత్రి పడుకుంటాం, పొద్దున్నే మనం లేస్తాం. ఏంటిది అది? మేల్కొంట. మనం మేల్కోగానే కొన్ని తలంపులు మనలోనికి వచ్చేస్తాయి, కొన్ని చింతలు మనకు వస్తాయి. ఎప్పుడు? నిన్న ఏ విషయంలో, వ్యాపారంలో లావాదేవీలు జరిగినాయే, బాబు విషయంలో, పాప విషయంలో ఏమేమి జరిగినాయో అది లెగగానే మనకేమొచ్చేస్తాయి? ఆ చింతలు, ఆ తలంపులు వచ్చేసి ఇక అంతే, అది మనం వేధిస్తుంటాయి. వంట పని చేయలేం, ఆఫీస్కి వెళ్ళలేం, పుస్తకాలు తెరవలేం, కాలేజీకి వెళ్ళినప్పుడు అంతే, వ్యాపారం జరిగినప్పుడు అంతే. ఆ చింతలు నువ్వేం చేయాలి? ఏసే చేతికి అప్పగించాలి. ఆ చింతలను వేసే ఉదయం పూట మేలుకొనగానే వచ్చిన చింతలు దేవునికి అప్పగించకపోవడం వలన జనవరి నెలలో నీ ఉదయం అంతా వేస్ట్ అయిపోయింది, ఫిబ్రవరి నెలలో వేస్ట్ అయిపోయింది, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెల కూడా వేస్ట్ అయిపోయింది, జూలై నెలలో కూడా వేస్ట్ అయిపోయింది. మీరు ఉదయం లేకగానే ఎన్ని చింతలు వచ్చేసినాయో, ఎన్ని తలంపులు వచ్చేసినాయో ఈరోజు కూడా మనం వేస్ట్ చేసుకుంటున్నాం. వాక్యం వింటుండగానే నీ చింతలు ఎక్కడున్నాయో, వాక్యం వింటుండగానే నీ తలంపులు ఎక్కడున్నాయో. కొంతమంది నా ఎంకే చూస్తున్నారు కన్ను ఆర్పకుండా, కానీ మీరు ఎట్టున్నారో కూడా. అంటే ఈరోజు కూడా చచ్చికొచ్చి కూడా నీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు? నీ చింతలు, నీ తలంపులు ఆయన చేతికి అప్పగించాయి. అయ్యా, ఈ విషయం నేను ఆలోచిస్తున్నా, నేను చింతిస్తున్నా. ఎస్, నిన్న నీ బతుకులో జరిగింది ఆలోచిస్తాం, నిన్న బతుకులో జరిగింది చింతిస్తాం, నిన్న నీ బతుకులో జరిగింది ఆ తలంపులు వెళ్తాయి. కానీ అవి పట్టుకుని అలాగ నెలల తరబడి మనం ఏలాడం, టైం వేస్ట్ చేసేటట్టు మనం చెయ్యం. నాయనా, ఈరోజు నిష్ప్రయోజనంగా నేను మార్చుకోకూడదు ప్రభువా. ఈ చింతలు, ఈ తలంపులు నీ చేతికి అప్పగిస్తున్నా. నా పని నేను చేస్తున్నా. ఈరోజు నీ వాక్యం వింటున్నా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు కార్యం చేయాలి ప్రభువా. ఆర్ యు రెడీ? లెగగానే ఏమొస్తాయి? చింతలు, తలంపులు. ఒక్కోసారి మూడ్ ఆఫ్ అయిపోతాం, ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉంటాయి, ఒక్కోసారి ఏం చేయకూడదు. ఆ తలంపులు ఏం చేయాలి? ఆయన చేతికి అప్పగించాలి. ఒక ఆంటీ గారు పొద్దున్నే ప్రార్థనకు వచ్చి ఏడుస్తుంది. ఆంటీ గారు ఏంటి అన్నా అనగానే, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు అయ్యా. అంటే అయితే ఏంటన్నా అంటే 65 సంవత్సరాలు అయ్యా. అంటే ఏంటి ఆంటీ గారు అన్నాను. అంటే నా ఇంటి ఎదురుగున్న ఆమెకి 45 సంవత్సరాలే. ఆ వంట చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి కింద పడి చచ్చిపోయింది. అప్పటి నుండి నాకు భయం వేసింది, ఏ రోజు నేను కూడా చచ్చిపోతానో వంట చేస్తుంటే అని. ఆమె లగటం ఆలస్యం, అదే చింతలు, అదే తలంపులు 7 నెలల నుండి. ఏంటిది? అదే చింతలు, అదే తలంపులు. ఆ చింతలు, ఆ తలంపులు ఏం చేసేయి? ఏమండి, నీకు 65 ఆంటీ గారు 65 సంవత్సరాలు, ఇంటి ఎదురామెకి 45 ఆమె చచ్చిపోయిందంటే నాకెంత? అంటే ఆమెకి అంత గుండె, ఆమె గుండె 45 గంటకి ఇంకా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు 65 అంటే గుండె
బలహీనంగా ఉంటుంది. ఎంత స్పీడ్గా హార్ట్ అటాక్ వచ్చేస్తుందో. అలా చింతలు రావని నేను అనట్లా, ఆ తలంపులు రావని నేను అనట్లా, గందరగోళం రాదని నేను అనట్లా, భయం రాదని నేను అనట్లా. కానీ అలాగ సంవత్సరాల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి దాన్ని చింతిస్తూ ఆలోచిస్తూ ముందుకెళ్ళకూడదు. ఆ చింతలు ఆయన చేతికి అప్పగించాలి. నేను చింతించడం వలన హార్ట్ అటాక్ రాకుండా నేనేం చేయలేనయ్యా, ఆ తలంపుల ద్వారా నేనేం చేయలేనయ్యా. నా చింతలు ఉదయం లేచేటప్పుడు నా చింతలు నీ చేతికి నేను అప్పగిస్తున్నానయ్యా. ఈ రోజున ప్రతి ఉదయం నువ్వు లెగ్గానే ఏదో చింతలు, ఏదో తలంపులు నీలోకి వస్తాయి. అది ఆయన చేతికి అప్పగించే. ఉపవాస ప్రార్థన మనం చేయాల్సింది నీ మేలుకోగానే వచ్చే చింతలు ఆయన చేతికి అప్పగించేయాలి. ఉండండి, ఆ రోజు బ్లెస్సడ్ రోజుగా మారిపోదు, దీవెనకరమైన రోజుగా మారిపోదు. వేకింగ్ అంటే మేల్కొనుట. విస్పరింగ్. ఇంకోసారి విస్పరింగ్ అంటే గుసగుసలాడుట. గుసగుసలాడుట ఏంటన్నా? ఆర్ యు రెడీ? విస్పరింగ్ అంటే గుసగుసలాడట అంటే దానికి అర్థం ఏంటంటే, ప్రశాంతంగా ఉన్న బతుకులో ఎవరో ఏదో ఒక మాట చెప్తారు, అది నీకేంగా మారిపోద్ది? చింతలుగా, తలంపులుగా మారిపోద్ది. అవి యేసయ్య చేతికి అప్పగించేసే. ఎస్, బంధువులు చెప్పిన మాట, స్నేహితులు చెప్పిన మాట, పాస్టర్లు చెప్పిన మాట, డాక్టర్లు చెప్పిన మాట, మీ తల్లిదండ్రులు చెప్పిన మాట, నిన్ను ప్రేమించే వాళ్ళు చెప్పిన మాట, అవేంటిది? గుసగుసలు. అదేంటిది అని అంటారు? విస్పరింగ్. ఆ గుసగుసలు మీకు చెప్ప, ఆ మాట నీకు ఏంగా మారుతాయి? భయం వేస్తుంది, అది చింతగా మారుతుంది, అది తలంపులుగా మారుతాయి. ఎస్, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు. ఎస్, అది నీకు చింతలుగా మారిపోతాయి, తలంపులుగా మారిపోతాయి. అది రోజులు అలా ముందుకు తీసుకెళ్తుంటే రోజులు వేస్ట్ అయిపోతాయి. అవి దేవుని చేతికి అప్పగించాయి. అయ్యా, నేను ఇలా చింతిస్తూ నేనేం చేయలేను. అవును, మా బంధువు చెప్పింది కరెక్టే, మా స్నేహితుడు చెప్పింది కరెక్టే, పాస్టర్ గారు చెప్పింది కరెక్టే, డాక్టర్ గారు చెప్పింది కరెక్టే, ప్రార్థనలో ఒక ఆమె నాకు దర్శనం వచ్చింది చెప్పింది కరెక్టే. నేను చింతిస్తూ నేనేం చేయలేను, ఈ తలంపులతో నేనేం చేయలేను. ఈ చింతించడం వలన నేను ఆ స్థితిని మార్చలేను, ఆ రోగాన్ని తగ్గించలేను, నేనేం చేయలేను. కానీ నాకు నేనే కృంగిపోకుండా నా గుసగుసలాడట ద్వారా వచ్చే ఆ చింతలని నీ చేతికి నేను అప్పగిస్తున్నానయ్యా. మంగళవారం రోజున భార్యాభర్తలు వచ్చారు. వివాహమై వాళ్ళకి 2 సంవత్సరాలు మాత్రమే, వివాహమై 2 సంవత్సరాలు మాత్రమే. వచ్చి ఆ తమ్ముడు నాతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అన్నయ్య, నా శరీరంలో ఇలా మార్పులు వచ్చినాయి, అందువలన నాకు అనారోగ్యంగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు అన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకో బాబు అన్నారు. అనగానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను. బ్లడ్ టెస్ట్ చేయించుకోగానే మళ్ళా రేపు రా బాబు అన్నారు. అలాగే మరుసటి రోజు వెళ్ళగానే ఆ కాగితం తీసుకొని వచ్చి నాతో ఏమని చెప్పారు తెలుసా? నీకు HIV పాజిటివ్ ఎయిడ్స్ రోగం ఉందన్నారు. ఏంటిది? అదే, అబ్బా పాస్ అయిపోయారమ్మా, గట్టిగా చెప్పండి. ఏంటిది? విస్పరింగ్ అంటే ఏంటిది? గుసగుసలు. భయం కలగదా? అదేటమ్మా భయం కలగదా? భయం కలిగింది. అది ఏంగా మారినాయి? చింతలుగా మారినాయి, తలంపులుగా మారినాయి. ఇది ఎవరికన్నా 10 మందికి చెప్పుకునే రోగమా? బంధువులకు చెప్పుకునే రోగమా? నాకొచ్చి చెప్పుకునే రోగమా? అన్నయ్య ఏమనుకుంటాడో అనుకొని వారి మనసులో దాచిపెట్టుకున్నారు. కానీ ఒక ఆదివారం వాక్యం దేవుడు వారితో మాట్లాడాడు, వాళ్ళతో సూటిగా మాట్లాడాడు. మరలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఉన్న బ్లడ్ రిపోర్ట్ ఆయన ఇచ్చానన్నాడు. సార్, మీ అడ్రస్ నాకు తెలియదు సార్, మీ ఇల్లు మాకు తెలియదు సార్, నా గురించి ఎవరికి చెప్పకండి, కానీ మీ పేరున్నది ఇంకొకరికి ఇచ్చా, వాళ్ళది మీకు ఇచ్చా. హల్లెలూయా. మళ్ళా ఇప్పుడు చెప్పలు కొట్టాలి. మళ్ళా డౌట్ వచ్చింది, ఇది కరెక్టో కాదో అని. మరలా వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు ఇంకొక హాస్పిటల్లో. అసలు నీకు ఈ రోగమే లేదా బాబు? ఈ రోజున విస్పరింగ్ ద్వారా నీ చింతలు, నీ తలంపులు ఆయన చేతికి అప్పగించేసే. ఆర్ యు రెడీ? యాకోబుకి 12 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 10 మంది మగబిడ్డలు వచ్చి డాడీతో అంటారు, ఇదిగో ఈ వస్త్రాలు చూడు, ఇది మీ అబ్బాయిలాగా ఉన్నాయి, మా తమ్ముడు వస్త్రాలాగా ఉన్నాయి, మీ 11 అబ్బాయిలాగా ఉన్నాయి. అంతే. ఏంటిది అది? బాబా ఆ మాట గట్టి చెప్పాలి.
విస్పరింగ్ అంటే గుసగుసలు ఆడటం వలన మీకు తెలుసా, భయం కలగదా, వేదన కలగదా, దుఃఖం కలగదా? ఎస్, అన్నీ ఉంటాయి. కానీ అవి ఏంగా మారిపోయినాయి? చింతలుగా మారిపోయినాయి. ఆ తలంపులు అలా ముందుకెళ్ళిపోయినాయి. మీకు తెలుసా, 16 సంవత్సరాలు ఆ గుసగుసలే నమ్మాడు. 16 సంవత్సరాలు తన కుమారుడు కొరకు ఏడ్చాడు. 16 సంవత్సరాలు. కానీ దేవుడు ఆశ, అలా 16 సంవత్సరాలను దుఃఖపడకూడదు, అలా 10 సంవత్సరాలను దుఃఖపడకూడదు, 8 సంవత్సరాలు దుఃఖపడకూడదు. అది నా చేతికి అప్పగించే.